వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందన్నారు. 2 నెలల్లోనే 150 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ తమకు పోటీనే కాదన్నారు. ఎంఐఎం మద్దతు తమకే ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపు తనదే అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ రంగంలోకి దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడిన నవీన్ యాదవ్ ఉన్నారు. ఎంతో మంది పోటీ పడ్డప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకన్నా ఎక్కువ మా ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల నిర్ణయమే పార్టీ నిర్ణయంగా ఈరోజు అవకాశం కల్పించింది అనుకుంటున్నాను. మరి మా కుటుంబం 40 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలు పరిష్కరించడం, ప్రజలు కూడా ఒక స్థానికుడు కావాలా, వాళ్ళ కష్టసుఖాలు తెలిసినోడు కావాలా, వాళ్ళకి గౌరవం ఇచ్చేటోడు కావాలా అనే కోణంలో ఈరోజు మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాకన్నా ఎంతో సంతోషంగా మా ప్రాంత ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నమ్ముకుంది, మాగంటి గోపీనాథ్ భార్యని రంగంలోకి దింపింది. సరే, సింపతి అనేది దిస్ ఈజ్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ అనేది ఎందుకు, మనకు మంచి సరైన నాయకుడు కావాలా, మన భవిష్యత్తు మన ప్రాంతం బాగుండాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ అనేది వస్తుంది. సింపతి అనేది దేనికి వస్తారు అంటే ఓట్లు అడగనికనా? గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమున్నాయో ఈ కాన్స్టిట్యున్సీలో చూపించి ఓట్లు అడగమని, అంతేగాని సింపతి మీద ఎలక్షన్ రావడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. గత 10 సంవత్సరాలు కాని అభివృద్ధి 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి 3 మంత్రులను అపాయింట్ చేసి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ శాంక్షన్ కాగా దాదాపు 80 కోట్ల రూపాయల టెండర్లు కూడా అయిపోయి వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు బస్తీలలో గల్లీలలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ సమస్య సాల్వ్ అయింది, సీసీ రోడ్ల సమస్యలు సాల్వ్ అయిపోయినాయి, ఎన్నో ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ అవి సాల్వ్ అయిపోయినాయి, హైటెన్షన్ పోల్స్ తీయడానికి వాటికి కూడా బడ్జెట్ శాంక్షన్ అయినాయి, కృష్ణనగర్ నాలా శాంక్షన్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగానే పోతుంది. మేము అభివృద్ధిని చూపిస్తూ జనాలకి పోయి ఓట్లు అడుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన చాలా నమ్మకం పెరిగింది. రేవంత్ అన్న పాలన బాగా ఇంప్రెస్ అయినారు. రేవంత్ అన్న మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించబోతా ఉన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ అంటే హైదరాబాద్ నగరంలో ఒక బ్రాండ్, ఎంతో మంది లీడర్లను తయారు చేశారు మీ నాన్న. ఈరోజు మీరే ఆయన కొడుకేగా మీరు రంగంలో దిగుతున్నారు. ఇట్లా చాలా సంతోషంగా ఉంటాం కదా. మా ఫాదర్ హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. మా ఫాదర్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్, నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి. 40 సంవత్సరాలుగా ఏ పవర్ లేకుండా ఒక ఇండివిజువల్గా ఎన్నో కష్టాలు, ఎన్నో కేసులు, ఎన్నో బాధలు ఎన్నో ఎదుర్కొంటూ కూడా పబ్లిక్ కోసమే నిలబడినటువంటి వ్యక్తి నా తండ్రి. ఆ భగవంతుడికి తెలుసు. అందుకే ఈరోజు మా ఫాదర్ ఎంతో మాకన్నా కూడా యాక్టివ్గా ఉంటాడు. ఇంకా ఆయన సర్వీస్లో ఈరోజు 65 ఏజ్ ఉన్నప్పుడు కూడా అనుక్షణం ప్రజల గురించి ఆలోచిస్తుంటాడు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము గత 15 సంవత్సరాలు నడుస్తూ కాస్త గొప్ప సేవా కార్యక్రమాలు చేసి ఒక పేరు సంపాదించుకున్నాము. పబ్లిక్లో మా మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే నేను అవకాశం కలిగించింది. మా ఫాదర్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఈ మూమెంట్ని. మమ్మల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అణచేయాలని చెప్పి ఎన్నో కుట్రలు పన్నింది. సో భగవంతుడు ఉన్నాడు. ఈ ఎలక్షన్ ఎప్పుడు కూడా 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది. ఈరోజు 2 సంవత్సరాలకి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఒక హై మెజార్టీతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ నుంచి ఉంటుందా, బీజేపీ నుంచి? ఏది కూడా ప్రధాన పోటీ ఉండదు ఇక్కడ. వీఆర్ విన్నింగ్ విత్ 100%. కాంగ్రెస్ పార్టీ 70,000 మెజార్టీతో గెలుస్తారు. ఎంఐఎం నుంచి గతంలో ఇక్కడ పోటీ చేసి మీరు 40,000 పైగా ఓట్లు సాధించారు. ఎంఐఎం మద్దతు ఎట్లా ఉంది? తప్పకుండా ఎంఐఎం మద్దతు ఉంటుంది. పార్టీ పెద్దలు నిర్ణయించినారు, మాట్లాడుకుంటారు. అదంతా కూడా ఇక్కడ మాకు పార్టీలకు అతీతంగా కూడా ఒక మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియన్స్ అందరు మైనారిటీస్ కానీ సెటిలర్స్ కానీ అందరితో మాకు ఒక మంచి కుటుంబ సంబంధం ఉంది. అందరం కలిసి పనిచేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? లోకల్గా మీకు టికెట్ వచ్చింది కదా. జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా అంటే ప్రశాంతంగా ఉండొచ్చు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. గత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మా పిల్లోడు ఉన్నాడు అనే నమ్మకాన్ని
వాళ్ళకి కల్పిస్తున్నాను. మొత్తం మీద జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 70,000 మెజార్టీతోని ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి నవీన్ యాదవ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి ఎలాంటి పోటీ ఉండదు, ఖచ్చితంగా వార్ వన్ సైడే ఉంటుందని చెప్పి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేమోసన్ గోపితో సత్యనారాయణ, TV5.